అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక మంచి కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. దాని పేరే బడి పిలుస్తోంది. ఆ పేరు వినగానే ఒక పిలుపు, ఒక ఆశ మనసులో మెదులుతోంది కదూ. ఇది కేవలం ఓ పేరు మాత్రమే కాదు, తిరుపతి జిల్లాలో విద్యా వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడానికి చేస్తున్న పెద్ద ప్రయత్నం. అసలు ఏంటి కార్యక్రమం, దాని వెనుకున్న ఆలోచన ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లల్ని బడికి పంపించడం కాదు, స్వయంగా బడే మన ఇంటి తలుపు తట్టి, రండి, మీ పిల్లల భవిష్యత్తు ఇక్కడ భద్రంగా ఉంది అని పిలిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. ఆ ఆలోచన నుంచే పుట్టింది ఈ కార్యక్రమం. సరే, మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ బడి పిలుస్తోంది కార్యక్రమం గురించి ఒక పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత దీని వెనకున్న 36 రోజుల 36 మండలాల భారీ ప్రణాళికేంటో చూద్దాం. మరి దీన్ని ఎలా అమలు చేస్తున్నారు, దీని అసలు లక్ష్యమేంటి, ఇంకా ఇది విజయవంతం అవ్వాలంటే మనందరి పాత్ర ఎంత ముఖ్యమో కూడా చర్చిద్దాం. ఇక మొదలుపెడదామా? సరే, మొదటి విషయానికి వద్దాం. అసలు ఏంటి బడి పిలుస్తోంది? ఎందుకీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు? దీని ముఖ్య ఉద్దేశమేంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, తిరుపతి జిల్లాలో ఒక్క చిన్నారి కూడా బడికి దూరం కాకూడదు. దానికోసం పిల్లలు బడికి వచ్చేదాకా ఎదురుచూడటం కాదు, బడే ప్రతి ఇంటికి వెళ్తోంది. అధికారులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ప్రతి ఇంటి తలుపు తట్టి పిల్లలందరూ స్కూల్లో ఉండేలా చూడటమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నమాట. ఈ కార్యక్రమం మాస్టాబం వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఇదేదో 1-2 రోజులు చేసి ఆపేసేది కాదు. దీని వెనుక ఒక పక్కా ప్రణాళిక, ఒక పెద్ద సంకల్పం ఉన్నాయి. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఇది కేవలం ఒకరోజు కార్యక్రమం కాదు, ఏకంగా 36 రోజులపాటు నిర్విరామంగా కొనసాగే ఒక యజ్ఞం. మరి ఈ 36 రోజుల్లో ఏం చేస్తారు? జిల్లాలో ఉన్న ఒక్క మండలాన్ని కూడా వదలకుండా మొత్తం 36 మండలాలను చుట్టేస్తారు. ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల ప్రాంతానికి ఈ కార్యక్రమం వెళ్తుందన్నమాట. మరి ఈ 36 రోజుల ప్రయాణంలో హీరో ఎవరంటే, ఈ ఇంటింటికి ప్రచార రథం. ఈ రథం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్తుంది. నిజానికి ఈ ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది కూడా. తిరుపతి రూరల్ మండలంలో మొదటి రోజు కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయింది. బాగుంది, ఇంత పెద్ద ప్లాన్ ఉంది. కానీ దీన్ని ఎలా అమలు చేస్తున్నారు? ఎవరిందులో భాగం పంచుకుంటున్నారు? ఇప్పుడు మనం వాళ్ల యాక్షన్ ప్లాన్ వివరాలు చూద్దాం. వాళ్ల కార్యాచరణ చాలా స్పష్టంగా, పక్కాగా ఉంది. ముందుగా ప్రతి మండలానికి ఒక రోజు కేటాయించి, ఆ రోజు ప్రచార రథం ఆ మండలంలోని ప్రతి గ్రామానికే వెళ్లేలా ప్లాన్ చేస్తారు. దీనికోసం విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్లు అందరూ కలిసి పనిచేస్తారు. అయితే ఇది కేవలం అధికారుల పనే కాదు, స్థానిక నాయకులను, గ్రామ పెద్దలను అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తారు. ప్రతి ఇంటికి వెళ్లి గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాంటి సౌకర్యాలున్నాయో, ఎంత మంచి చదువు చెబుతున్నారో తల్లిదండ్రులకు వివరిస్తారు. ఎవరైనా పిల్లలు బడిబయట కనిపిస్తే వెంటనే వాళ్ళని స్కూల్లో చేర్పిస్తారు. చివరగా ఈ మంచి పనిని ఫోటోలు, వీడియోల ద్వారా అందరికీ తెలిసేలా చేస్తారు. ఈ లిస్టు చూస్తేనే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎవరో ఒక్కరి పని కాదు. ఉపవిద్యాశాఖ అధికారుల దగ్గరనుంచి, మండలస్థాయి అధికారుల వరకు, టీచర్ల నుంచి గ్రామ పెద్దల వరకు, అంగన్వాడీ సిబ్బంది నుంచి ప్రజాప్రతినిధుల వరకు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములవుతున్నారు. ఇదొక నిజమైన సామూహిక కృషి అని చెప్పటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. సరే, ఇంతమంది కష్టపడుతున్నారు, ఇంత పెద్ద ప్లానుంది. కాని వీటన్నిటి వెనుక ఉన్న అసలైన అంతిమ లక్ష్యమేంటి? ఇప్పుడది చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కేవలం పిల్లల్ని బడిలో చేర్పించడం మాత్రమే కాదు, అంతకు మించి ప్రభుత్వ పాఠశాలల మీద తల్లిదండ్రుల్లో ఒక నమ్మకాన్ని పెంచడం. అక్కడ ఇప్పుడు ఎలాంటి వసతులున్నాయి, ఎంత నాణ్యమైన విద్య అందుబాటులో ఉందో ప్రతి ఒక్కరికీ తెలియజేయడమే దీని అసలు లక్ష్యం. ఈ కార్యక్రమ విజయాన్ని ఎలా కొలుస్తారు అనేదానికి తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి మాటలే సమాధానం. సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరగాలి. అదే ఈ మొత్తం కార్యక్రమానికి అంతిమ గమ్యం. మరింత పెద్ద లక్ష్యం సక్సెస్ అవ్వాలంటే ఆ విజయం ఎవరి చేతుల్లో ఉంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే: ఇది కేవలం పైనుంచి వచ్చిన ఒక ప్రభుత్వ ఆదేశం కాదు. ఇది ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఒక ఉద్యమం. జిల్లాలోని ప్రతి ఒక్కరూ చేయి కలిపినప్పుడే ఇది పూర్తిగా విజయవంతమవుతుంది. ఎందుకంటే ఇది మనందరి పిల్లల భవిష్యత్తు కోసం మనం కలిసి వేస్తున్న ఒక బలమైన అడుగు. చివరిగా
ఈ బడి పిలుస్తోంది కార్యక్రమం మనందర ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతోంది. ఒక సమాజం భవిష్యత్తుకు, ఒక దేశం భవిష్యత్తుకు విద్య ఎంత కీలకం? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.